ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 148వ కీర్తన 14వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 148వ కీర్తన 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు, తన భక్తులకు, తన భక్తులందరికీ, తన చెంత చేరిన ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆ ప్రజలకి చాలా ప్రఖ్యాతికరముగా ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక రక్షణ శృంగాన్ని ఆయన హెచ్చించాడు. శృంగము, ఆ శృంగము అనగా కొమ్ము అనేటువంటి మాటను మనం చూస్తాం. కొమ్ము బలానికి, భద్రతకు, క్షేమానికి, శత్రువు మీద జయమునకు గుర్తుగా, సాదృశ్యంగా వాడబడుతుంది కొమ్ము అనేది. ఆ కొమ్ము ఎవరయ్యా అంటే, భక్తుడు దేవుని వాక్యములో మనం చూచినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనములో దేవాలయములో దేవుణ్ణి స్తుతిస్తున్న మాటలు మనం చూస్తాం. జకరియా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడు మనకొక రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. బాప్తిస్మమిచ్చి యోహాన్ని చూసినప్పుడు వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చాడు అంటే ఆయన వెనక రక్షకుడు రాబోతున్నాడనే విశ్వాసముతో, ఆత్మ ప్రేరణతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ రక్షణ శృంగము తన ప్రజల పక్షముగా విజయము సమకూర్చేటువంటి ఆ రక్షణ శృంగమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రక్షణ శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన హెచ్చించిన రక్షణ శృంగమైన యేసుక్రీస్తు ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమునకు, అనగా దేవుడు ఏ జనాంగమునైతే ఏర్పాటు చేసుకున్నారో, ఏ ప్రజలనైతే తన ప్రజలుగా ఆయన ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, పిలుచుకున్నాడో, ప్రత్యేకపరిచాడో, ఆ భక్తులైనటువంటి ఇశ్రాయేలు జనాంగమునకు ఒక ప్రఖ్యాతికరముగా, ఒక ఘనమైనటువంటి స్థితిలో, ప్రపంచంలోనే ఒక మంచి ప్రఖ్యాతి ఆ జనాంగానికి కలిగేటట్లుగా, ఆ జనాంగము ప్రపంచంలోనే ఒక గుర్తింపులోనికి వచ్చేలాగా వారి కొరకు ఒక ప్రఖ్యాతికరమైన
రక్షణ శృంగమైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ప్రభు పంపాడు. దేవునికి స్తోత్రం. వారు మాత్రమే కాదు, ఆయన యందు భయభక్తులు ఉంచిన ఎవరైనా సరే, అక్కడ స్పష్టంగా 2 మాటలు రాయబడ్డాయి. ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన ఇశ్రాయేలీయులకును. ఇశ్రాయేలీయులు ఆయన సొంత జనాంగము. మిగిలినటువంటి వారందరూ కూడా ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉంటారో వారందరికీ కూడా, ఎవరైనా సరే ఆయన చెంత చేరినటువంటి వారు, ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు, ఆయనను ఆశ్రయించినటువంటి వారు, ఆయన సహాయము కొరకు వచ్చినటువంటి వారు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఆయన చెంత చేరితే, ఆ చెంత చేరిన వారికి ప్రఖ్యాతికరముగా యేసయ్య నిలబడతాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య చెంత ఎవ్వరు చేరినా, ఆయన చెంత చేరుకున్నటువంటి భక్తులందరికీ కూడా దేవుడు గొప్ప ఘనత కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే హోషేయ గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనములో చూచినప్పుడు, అంచె దినములలో అనేకులు ఆయన దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారో స్పష్టంగా ఒక మాట రాయబడింది, చదువుదాం. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల యొక్క అంతమునందు వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క అనుగ్రహమును పొందుట కొరకై, దేనికట దేవుని యొక్క అనుగ్రహమును పొందుటకై ఆయన చెంత చేరుతారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అంచె దినములలో దైవానుగ్రహము పొందడానికి, దేవుని ఆశీర్వాదము పొందడానికి, దేవుని యొద్ద మేలు పొందడానికి, దేవుని యొద్ద అనుగ్రహాలు పొందుకోవడానికి అంచె దినములలో అనేకులు ఆయన చెంత చేరేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయన చెంతకు మనం ఎప్పుడు చేరతామో ఆయన కూడా మన చెంత చేరతాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో చూచినప్పుడు, మీరు ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. స్తోత్రం. మనం ఎప్పుడైతే ఆయన చెంత చేరుతామో, ఆయన యొద్దకు వస్తామో, ఆయనను చేరుకుంటామో, ఆయన సహాయము, ఆయన అనుగ్రహము కొరకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా మన దగ్గరికి వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు సహాయము చేయడానికి, మనకు మేలు చేయడానికి, మనకు అనుగ్రహం ఇవ్వడానికి ఆయన మన దగ్గర కూడా చేరుకుంటాడు. అయితే ఎవరైతే ఆయన చెంత చేరతారో, ఆయన చెంత చేరినటువంటి వారికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు. అందుకే ఈరోజు మన యొక్క వర్తమానం యొక్క అంశమేమనగా, ఆయన చెంత చేరిన వారికి కలిగే దీవెనలు. చెప్పండి, ఆయన చెంత చేరిన వారికి కలిగే దీవెనలు. మీరు లాస్ట్ మాట భలే చెప్పారు. మొత్తం చెప్పండి ఒకసారి. ఆయన చెంత, ఆయన యొద్దకు ఎందుకు చేరతారట? దైవానుగ్రహములు పొందుకోవడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన చెంత చేరిన వారికి కలిగే అనుగ్రహము, లేక ఆయన చెంత చేరిన వారికి కలిగే దీవెనలు ఏమిటి అని ఈరోజు దేవుని వాక్యములో ఒక 3 విషయాలు మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో
రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నీవు ఎరుగని జనమునకు వచ్చితివి. యెహోవా నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు చేరితివి లేక వచ్చితివి. ఎవరివిడా? రూతు. రూతు నయోమీల యొక్క చరిత్ర మనం అనేక సార్లు ధ్యానం చేశాం. రూతట ఎక్కడికి చేరుకున్నది? ఆమె ఎరుగనటువంటి జనము దగ్గరకు, ఆయన ఎరుగని దేవుని దగ్గరకు ఆవిడ చేరుకున్నది. దేవునికి స్తోత్రం. నయోమి అనేటువంటి ఒక మహాభక్తురాలు తన భర్త 2 కుమారులతో బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ తన భర్త చనిపోయాడు. తన పిల్లలిద్దరికీ కూడా వివాహమైంది, కుమారులిద్దరికి వివాహమైంది. కానీ అనుకోని రీతిగా వారిద్దరు కూడా ఒకరి వెంట ఒకరు చనిపోయారు. అప్పటికి 10 ఏళ్ళు గడిచింది. ఈ 10 సంవత్సరాల్లో నయోమి ఒక్కసారి ఆలోచించింది వెనక్కి తిరిగి. మేము ఈ దేశానికి వచ్చి 10 సంవత్సరాలైంది, మేము ఏమి లబ్ధి పొందుకున్నాం? మేము మా సహవాసాన్ని విడిచిపెట్టి, మా గ్రామాన్ని విడిచిపెట్టి, మా బంధువులను విడిచిపెట్టి, మా దేశాన్ని వదిలిపెట్టి, మా దేవుని సహాయమును వదిలిపెట్టి ఈ మోయాబు దేశానికి వచ్చాం. ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంది, బేరీజు వేసుకుంది. మనము 10 ఇయర్స్లో ఏం సాధించాం? మనకి ఇక్కడ ఏదో మేలు జరుగుతుందని ఇక్కడికి వచ్చాం. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూచినప్పుడు అన్ని నష్టాలు, కష్టాలు, దుఃఖము, బాధ, కన్నీరు మిగిలాయి తప్ప మనకి ఏమి మిగల్లేదు. ఇక్కడ వెళ్ళిన కొత్తలో చాలా బాగానే అనిపించింది. ఎందుకంటే వారి పిల్లలను చూడగానే విదేశాల నుంచి వచ్చారు కదా, పెళ్లి సంబంధాలు ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తున్నాయి. చాలా సంబరపడిపోయారు నయోమి, అలాగనే తన భర్త చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చూసావా, మనం ఈ దేశంలోనికి వచ్చిన వెంటనే మన పిల్లల్ని అందరు చూసి మా అమ్మాయిని ఇస్తాం, మా అమ్మాయిని ఇస్తాం, మా అమ్మాయిని ఇస్తామని వెంటబడుతున్నారు. డిమాండ్ కూడా పెరిగే ఉంటుంది. ఎందుకంటే ఫారినర్స్ కదా, ఈ దేశం వేరు ఆ దేశం వేరు, విదేశస్తులకి కొద్దిగా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈయన డిమాండ్గానే ఉన్నాడు. బహుశా చాలామంది అని ఉంటారు, అయ్యా మా అమ్మాయిని కనుక మీరు చేసుకున్నట్లయితే రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్లో మిమ్మల్ని నిలబెడతాం, మీరు మాకు పంచాయతీ చేయటానికి రచ్చబండ మీద కూర్చుని పెడతామేమో అని చెప్పుంటారు. ఇదేదో బాగుంది అనుకున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు వచ్చే బెనిఫిట్స్ కంటే పెద్దోళ్ళకు వచ్చే బెనిఫిట్ల గురించే ఆలోచించి పిల్లల్ని పెళ్ళిళ్ళు చేస్తుంటారు. బహుశా ఆయన అందరితో కలిసిపోయి ఉంటాడు. అలాగనే నయోమిని, అమ్మా నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూస్తామమ్మా అని ఉంటారు. ఆ సంబంధాలు చూసినప్పుడు వీళ్ళైతే మనల్ని బాగా చూసుకుంటారు, మనం ఇక్కడ ఫిక్స్ అయిపోతాం, సెటిల్ అయిపోతాం అనుకొని ఉంటారు. ఎన్ని అనుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద వివాహాలు జరిగిపోయాయి. వివాహాలు జరిగి వాళ్ళు మంచిగానే కనబడుతున్నారు, ఆ దేశంలో సెటిల్ అయిపోయినట్టుగా ఉన్నారు. అయితే కుమారులిద్దరూ చనిపోయారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని నయోమి, నేను మళ్ళా తిరిగి వెళ్ళాలి, ఇక్కడ నాకేముంది, నేను మళ్ళా తిరిగి వెళతాను అని చెప్పి ప్లాన్ చేసుకుంది. ఆ 2 కోడళ్ళకి చెప్పింది, అమ్మలారా మీరు మీ దేశంలో ఉండండి, మీ జనాంగముతో ఉండండి,
మీ దేవుణ్ణి మీరు ఆరాధన చేసుకోండి, నేను నా దేవుడు వేరు, నా దేశం వేరు, నా జనాంగం వేరు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని నయోమి చెప్పారు. ఆ మాటలు ఏం పేరు, పెద్ద కోళ్ళ పేరు, సరే చిన్న కోళ్ళ పేరు, ఓర్పు లేని ఓర్ప. ఏం పేరు ఆమె పేరు? ఓర్ప. మొన్న ఎవరు అంటున్నారు, ఏం పేరు ఆవిడ పేరు? ఓర్ప. ఆవిడకు ఓర్పాడు ఉందండి అంటున్నారు. నిజమే, వచ్చుకోలేకపోయింది. ఆవిడ చెప్పిన మాట విన్ని వెంటనే 15వ వచనంలో ఏముందో తెలుసా? చిన్న కోడలికి లేక రూతుకి అత్తగారు చెప్తున్నారు, అమ్మా నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును, చెప్పండి ఆ మాట, ఎవరెవరి దగ్గరికి? తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది. ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుడా? తన జనము తన దేవుడు అంటే ఈవిడ తన దేవుడి దగ్గర చేరిపోయింది. ఆ దేవుని చెంత చేరుకుంది, ఆ జనము చెంత చేరుకుంది, సొంత ప్రదేశాన్నే చేరుకుంది, సొంత గ్రామాన్నే చేరుకుంది, సొంత జనాంగాన్నే చేరుకుంది. అంటే కోడలిని చూసినప్పుడు తోడు కోడలు ఓర్ప బహుశా మాట్లాడినప్పుడు నాకు నా దేవుడే కావాలి, నాకు నా జనాంగమే కావాలి, నాకు నా దేశమే కావాలి అనుకుంది ఓర్ప. అందుకే నయోమి చెప్తుంది రూతుకి, తల్లి ఓర్ప అనేటువంటి నీ తోడుకోడలు దేవుడు, జనాంగము, దేశము ఈ మూడిటి మీద దృష్టి పెట్టుకుంది, అక్కడికి వెళ్ళిపోయింది. తల్లి నీవు కూడా అలాగే నీకు నచ్చిన దేవుడు, నీ జనాంగం, నీ దేశం, మీరు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పింది. అప్పుడు రూతు ఎవరిని చేరుకోవాలనుకుందో తెలుసా? 16వ వచనంలో చెప్పింది. ఏమందో చూడండి, నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను, నీవు నివసించు చోటే నేనుంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు బయలుదేరినప్పుడు ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయినటువంటి 4 విషయాలు ఉన్నాయి. ఏంటది చెప్పండి? నీవు వెళ్ళే చోటే నేను వెళతా, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను, నీవు నివసించే చోటే నేను నివసిస్తాను, అంతేగాని నువ్వు ఒక చోట నేను ఒక చోట కాదు. ఏమండి, అత్త ఒక చోట కోడలు ఒక చోట కాదు. అత్త ఎక్కడుంటే కోడలు కూడా అక్కడే ఉండాలని ఆవిడ కోరిక. నీవు నివసించే చోటే నేను నివసిస్తాను, నీ జనం, నీ రిలేటివ్స్, నీ బంధువులే నా బంధువులు. అబ్బా ఏం ఫిక్స్ అయిపోయిందండి. ఏ కోడలకైతే ఈ లక్షణాలు ఉంటాయో ఆ కోడలు అద్భుతమైన వ్యక్తిగా స్థిరపడిపోద్ది, కుటుంబాన్ని హైలైట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కాదు, నీ జనం వేరు, నా జనం వేరు. ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు. నాకు అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అమ్మ తరపున బంధువులు వస్తేనంట అబ్బో ఇక చూసుకోండి చాలా గడీబిడీగా ఉంటుందంట. భర్త తరపు బంధువులు వస్తే చాలండి, ఎందుకు మార్కెట్కి పోయి చిన్న సంచి ఎత్తుకొని వచ్చుద్దంట. అందరూ ఎందుకో అలా చెప్తారు. నాకు అనుభవం లేదు, ఎందుకంటే నాకు మాత్రం అన్ని సమానంగానే ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. రాత్రి 12 గంటలకు మాట్లాడుకుంటుంటే కూడా అమ్మగారు మా బ్రదర్స్లో ఒక బ్రదర్ గురించి మాట్లాడుతుంది. ఏంటి వాళ్ళు అసలు ఎలా ఉన్నారు, వాళ్ళ కెమెరాలు కనపట్టలేదు, వాళ్ళు లైవ్లో కనపట్టలేదు, ఏమైంది వాళ్ళకి? రాత్రి 12 గంట టైంలో మాట్లాడుకుంటున్నాం. మీరు నిద్రపోరా అంటాడు. మరి నిద్ర ఎందుకు పడుతుంది చెప్పండి? మీ గురించి, అందరి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ
దేవుడా ఏంటి వీళ్ళ పరిస్థితులని ఆలోచిస్తుంటాం కదా. అందువల్ల ఏంటంటే నాకు కోడళ్ళు ఆ డిఫరెన్సియేషన్ వేరుగా చూస్తారు అనేది పెద్ద అనుభవంలో లేదు. ఒకవేళ ఉంటే ఉంటుందేమో, కానీ అంటే ఎట్లయినా ఇంట్రెస్ట్ ఉంటుంది కదంటే, ఉన్నా కూడా దేవుని సేవకులం కాబట్టి మేము ఒక బ్రాడ్ మైండ్తో ఉంటాం కనుక ఆ డిఫరెన్స్ కనబడదు. కానీ రూతు అలాగే నీ జనమే నా జనం, అన్నిటికంటే ముఖ్యంగా నీ దేవుడే. సో షీ రీచ్డ్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. దేవుడు, దేవుని ప్రజలు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. రూతు ఆ విధంగా దేవుడు కావాలి, దేవుని యొద్ద చేరుకుంది. అక్కడ ఆవిడేమో ఆమె కన్ఫర్మేషన్ చెప్పింది, ఆమె డెసిషన్ చెప్పింది, ఆమె నిర్ణయాన్ని చెప్పింది అత్తగారికి. ఆమె గురించిన సాక్ష్యము బోయజ్ గారు చెప్పారు. మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నీవు నీ దేవుని యొద్దకు నీవు చేరుకున్నావు. దేవునికి స్తోత్రం. సో నీవు ఇక్కడికి రావడం, నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచిపెట్టి ఇంతకు ముందు ఎరుగని జనమునొద్దకు నీవు వచ్చావు. 12వ వచనంలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు ఆయన చెంత చేరావు. దేవునికి స్తోత్రం. రూతు దేవుని చెంత చేరుకుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూసారా, ఆవిడేమో అక్కడ నాకు దేవుడు కావాలని ఒప్పుకుంది. ఇక్కడికి వచ్చేసరికి బోయేజు ఆమెను చూచినప్పుడు, ఆమె విధానం చూచినప్పుడు, ఆమె నమ్మకాన్ని చూచినప్పుడు, ఆమె విశ్వాసాన్ని చూచినప్పుడు, ఆమె పనులను చూచినప్పుడు గొప్ప సాక్ష్యం ఏంటి అనంటే, నీవు యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండునట్లుగా ఆయన యొద్ద చేరుకున్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆయన చెంత చేరిన వారికి అది ప్రఖ్యాతికరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన చెంత చేరిన రూతు జీవితం ఏ విధంగా మారిపోయిందో మనకి అందరికి కూడా తెలుసు. రూతు లైఫ్ అద్భుతంగా మారిపోయింది. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. భర్త చనిపోయాడు అనంటే తన భవిష్యత్ అంతా కూడా బ్రేక్ అయిపోయినట్లే. ఒక స్త్రీకి తన భర్త చనిపోయాడు అని అట్లయితే ఆమె యొక్క భవిష్యత్తు అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఆమె ఇంకొక లెవెల్లో ఆమె లైఫ్ని తీసుకొని వెళ్ళాలి. వారు అనుకున్న ఆలోచనలు, వారికి అనుకున్న ఉద్దేశములన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. నా లైఫ్ మళ్ళా తిరిగి నిలబడాలంటే, నా జీవితము మరలా ఒక చరితార్థం కావాలంటే నేను దేవుని యొద్దకు చేరుకోవాలి. దేవునికి స్తోత్రం. జీవితాలు మార్చే దేవుడు, జీవితాలు కట్టే దేవుడు, కుటుంబాల్ని నిలబెట్టే దేవుడు, మరలా తిరిగి పోగొట్టుకున్న ఘనత తీసుకొచ్చే దేవుని చెంత చేరితే నా జీవితం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. రూతు దేవుని యొద్దకు వచ్చింది. ఆమె లైఫ్లో ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఓర్పా చరిత్రలో ఉంది కానీ ఆమెకి చరిత్ర లేదు. ఏమండి, ఓర్పా చరిత్రలో ఉంది. ఓర్పాను గురించి చరిత్రలో చదువుతాం, కానీ ఆమె గురించి చెప్పుకునే చరిత్ర లేదు. రూతు చరిత్రలో ఉంది. ఆమె గురించి చెప్పుకోగలిగిన గొప్ప చరిత్ర సృష్టించుకుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తాను చరిత్ర సృష్టించగలిగేటువంటి లైఫ్లోకి రావాలంటే ఆయన చెంత చేరుకోవాలి. దేవునికి స్తోత్రం.
ఆయన చెంత చేరదాం. కష్టాలు వచ్చినాయి కదా అని బంధువుల చెంత చేరలేదు రూతు. భర్త చనిపోయాడు కదా, మరలా తిరిగి నేను వేరొక లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి అనుకోలేదు రూతు. లోకములో కలిసిపోవాలి, కుటుంబంతో కలిసిపోవాలి, నేను ఇక్కడే ఉండాలి, నేనేం చేయగలను అని ఆలోచించుకోలేదు. ఒక కొత్త లైఫ్ను సృష్టించాలంటే అది మా అత్తగారి దేవుడితోనే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని నేను ఆ దేవుని చెంత చేరాలి. ఆయన చెంత చేరిన వారికి యేసు ప్రభువారు రక్షణ శృంగం, ఆ శృంగము దగ్గరికి ఎవరైతే చేరతారో వారికి ఘన కీర్తి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండవదిగా 43వ కీర్తన 4వ వచనములో చదువుదాం. 43వ కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషమును కలుగజేయు దేవుని యొద్దకు చేరితిని. ఆహా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. చదువుదామా. నేను దేవుని బలిపీఠమునొద్దకును నాకు ఆనంద సంతోషాలు కలుగజేయు దేవుని యొద్దకును చేరుదును. దేవా, నా దేవా, సితారాలు వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఒక చోటుకు చేరుకుంటాను. ఎక్కడ చేరతానంటే దేవుని బలిపీఠం దగ్గరికి చేరుకుంటాను. దేవుని బలిపీఠము దగ్గరికి చేరుకుంటాను. ఎందుకు అనంటే నాకు ఆనంద సంతోషాలు ఇచ్చేది నా దేవుడు. దేవునికి స్తోత్రం. మీరు తర్వాత ఎప్పుడైనా సరే ఈ కీర్తన చదువుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కీర్తనల భాగములలో కీర్తనల గ్రంథము మనం ఎప్పుడైనా చదువుకున్నప్పుడు ఈ 41వ కీర్తన వరకు దావీదు రచించిన కీర్తనలు ఉంటాయి వరుసగా. 42వ కీర్తన నుండి కోరహు కుమారులు రచించారు ఈ మాటలు. చెప్పండి, ఎవరు వారు రాసింది? కోరహు కుమారులు. వీళ్ళు కొన్ని కీర్తనలు రాశారు. సుమారు ఒక 10-15 కీర్తనలు కోరహు కుమారులు రాశారు. ఈ 43వ కీర్తన కూడా కోరహు కుమారులదే. 44లో కూడా ఉంటుంది, చూసారా? కోరహు కుమారులు చేసినది. ఈ కోరహు కుమారులు అంటున్నారు, మేము దేవుని బలిపీఠం దగ్గరికి చేరుకుంటాం. ఎక్కడ చేరతారట వీరు? చెప్పండి, ఎక్కడికి చేరతారు? ఆయన చెంత చేరువారు. చెప్పండి, మన అంశం ఏంటి? ఆయన చెంత చేరువారు. ఆయన చెంత చేరిన వారికి కలిగే దీవెన. కోరహు కుమారులు దేవుని చెంత చేరుకున్నారు. దేవుని చెంత చేరటం అనగా ఆయన బలిపీఠము దగ్గరికి చేరతాం. ఆయన బలిపీఠము దగ్గరికి చేరితే నాకేం కలుగుతుందన్నమాట? ఆనంద సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నాకు ఆనందము సంతోషము కలిగించే ఆ దేవుని బలిపీఠము దగ్గర చేరుకుంటాను అంటే ఆనందం సంతోషం ఎక్కడ కలుగుతుంది అని బాగా ఆలోచించారు వారు. కోరహు కుమారులు నిజమైన ఆనందము నిజమైన సంతోషం ఎక్కడ కలుగుతుంది అని ఆలోచించారు. లోకములో ఎంతో ఆనందం ఉంది, చాలామందికి తెలిసి ఫలానా దానిలో మేము ఆనందిస్తున్నాం. లోకములో ప్రతి ఒక్కరికి రకరకాలైన ఆనందాలు ఉన్నాయి. అందుకనే అందరూ అంటారు, దానికి ఒక టైటిల్ పెట్టారు, ఎవడి ఆనందం అది. అంటే ఎవరెవరు దేనిలో ఆనందిస్తుంటారో దానిలో ఆనందిస్తుంటారు. కానీ కోరహు కుమారులైతే ఈ లోకములో ఆనందం అనేది ఇది కొంతకాలం, ఇది వ్యర్థం. కానీ శాశ్వతమైన ఆనంద సంతోషాలు కలిగించేది దేవుని బలిపీఠం దగ్గర చేరితే నాకు ఆనందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం.
కోరహు కుమారులు అంత ఆనందించడానికి గల కారణం కూడా ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే ఖాళీ ఉన్నప్పుడు సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చదువుకోండి. ఈ 16వ అధ్యాయంలో ఓ సంఘటన జరిగింది. ఏంటంటే కోరహు అనేటువంటి వ్యక్తి, ఈ మాట చెప్పింది కోరహు కుమారులు. ఇప్పుడు నేను చెప్పేది కోరహు గురించి. చెప్పండి, ఎవరాయన పేరేంటి? కోరహు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ఈ కోరహు అనేటువంటి వ్యక్తి ఇంకొక బలమైన 2-3 బ్యాచ్ని తయారు చేసుకున్నాడు. అబీరాము, దోతాను అనేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. 3 బాగా కలిశారు. 3 కొప్పులు కలిస్తే ముల్లోకాలు ముంచేస్తారంట కదా, అలాగే వీళ్ళు 3 కలిసి కొన్ని వందల మందిని తయారు చేసుకున్నారు. మోషే, అహరోనులు వాళ్ళ నాయకత్వాన్ని దించేయాలి. వీళ్ళు ఏంటి పొద్దాక నాయకులుగా ఉండేది? వీళ్ళు నడిపించేదేంటి? దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుడు ఎన్నుకున్న నాయకులకు వ్యతిరేకమైనటువంటి దిశగా ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నారు. దానిలో ప్రధానమైన వాడు కోరహు. ఇది బట్టబయలైంది. దేవునికి బాధేసింది. ఏమిటి? నేను సెలెక్ట్ చేసుకున్న నాయకుడు, నేను ఏర్పాటు చేసుకున్న నాయకులు వీళ్ళకి వీరు వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు చాలా బాధపడ్డాడు. మోషే, వీళ్ళందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి పిలిపించండి. ముఖ్యంగా యాజకత్వానికి, నాయకత్వం వేరు, యాజకత్వం వేరు. చెప్పండి, నాయకత్వం వేరు. మోషే నాయకుడు, అహరోను యాజకుడు. వాళ్ళు ముఖ్యంగా లేచింది ఏంటంటే, దేవాలయములో యాజకత్వం మేము చెయ్యలేమా? ఆ దేవునికి మేము బలిపీఠాల దగ్గరికి చేరలేమా? ఆ బలిపీఠం దగ్గర మేము బలులు అర్పించలేమా? మాకు ఆ సామర్థ్యం లేదా? మాకు ఆ శక్తి లేదా? మీరేనా? ఎన్ని సంవత్సరాల నుండి మీరే చేస్తారు, మీరే నడిపిస్తారు, ఎల్లకాలం మీరే ఉంటారా? మాకు చేత కాదా? అందుకనే వారు దోపార్తులు చేతబట్టుకొని మేము దేవుని మందిరానికి వచ్చి ఆ బలిపీఠము దగ్గర మేము కూడా బలులు అర్పిస్తాం, మాకు కూడా తెలుసు అని ఒక బ్యాచ్ తయారైపోయారు. దేవుడు అన్నాడు, మోషేతో చెప్పాడు, ఆ ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ, వాళ్ళ దోపార్తులు కూడా తీసుకొని, అంటే దేవునికి దూపం వేయటం మాకు చేత కాదా అని సొంతగా దోపార్తులు తయారు చేసుకున్నారన్నమాట. ఆ దోపార్తులన్నీ తయారు చేసుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ దేవాలయంలో అహరోను గారు ఎలా చేస్తున్నాడో అవన్నీ చూసి ఆ ప్రాక్టీస్ అంతా చేస్తున్నారు. అరే, ఇంట్లో ప్రాక్టీసులు కాదు, మొత్తం రండి దేవాలయానికి అన్నాడు. అందరూ దోపార్తులు చేతబట్టుకొని వచ్చారు. అంతే, దేవుడు అక్కడ ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చాడండి. అది దాన్ని టర్నింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళందరినీ కూడా అసలు ఈ లోకంలోనే లేకుండా చేయాలనుకున్నాడు దేవుడు. దానికోసం రంగం సిద్ధం చేశాడు. దేవుని బిడ్డలకి కొన్నిసార్లు మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనకే నష్టం కలుగుతుంది. అది చాలామందికి గ్రహింపు ఉండదు. దేవుడు అలాంటి వ్యతిరేక దిశలో ఉన్న వాళ్ళందరినీ తీసేయాలని పిలిపించాడు. దేవాలయం ఎదుట నిలబడ్డారు. వాళ్ళ దుపార్తులు పట్టుకొని వచ్చారు. ఆ దుపార్తులు తీసుకొని వచ్చి మేమేదో చేసేద్దాం అన్నట్టుగా వచ్చేసారు. దేవుడు ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చాడు. వారిని, వారి భార్యలను, వారి పిల్లలను అందరినీ కూడా సమకూర్చాడు. అలా సమకూర్చినప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, మీరందరూ యాజకత్వానికి, నాయకత్వానికి వ్యతిరేకంగా మీరు నిలబడ్డారు. దేవుడికి బాధేసింది. ఈరోజు మీరు ఆ శిక్షను అనుభవించబోతున్నారు. మీరు, మీ కుటుంబాలన్నీ కూడా
ఈ రోజున ఈ సమాజంలో నుండి చనిపోబోతున్నారు అని చెప్పిన తర్వాత అందరూ కూడా ఇక దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకేముందలే అని ముఖాలన్నీ కూడా తెల్లబారిపోయాయి, భయంతో వణికిపోతున్నారు. ఆ సందర్భంలో దేవుడు ఎంత మంచివాడంటే, మీలో ఎవరైనా సరే ఈ పాపములో మేము పాలు పొందము, వాళ్ళు చేసిన తప్పుకి మేము బాధ్యులము కాము, మేము ఇందులో నుంచి బయటికి వస్తాము అని ఎవరైనా సరే బయటికి వస్తే వాళ్ళని నేను కాపాడతా. ఎవరు నా చెంతకు చేరతారో, ఎవరు నా పక్షంగా నిలబడతారో, దేవా మా తల్లిదండ్రులు తప్పు చేశారు, మా పెద్దలు తప్పు చేశారు, వాళ్ళు వ్యతిరేకించారు, దాంతో మాకు సంబంధం లేదు అని ఎవరైనా సరే మీరు నా పక్షంగా చేరేవారు ఎవరైనా ఉంటే మీకు అవకాశం ఇస్తున్నాను, మిమ్మల్ని మాత్రం ఆ శిక్షలో నుంచి తప్పిస్తాను అని ఒక ఓపెన్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇది మంచి ఆపర్చునిటీ కదా, తప్పించుకోవాలనుకునే వాళ్ళకి గొప్ప అవకాశం కదా. నిజమే కదా, ఇది మా తల్లిదండ్రులు చేసిన తప్పు, ఇది మా తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం, ఇది మాకు కష్టాన్ని తెచ్చిపెట్టింది అని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కడు, దేవా మా వాళ్ళు ఏదో చేశారు, మేము ఇక చెయ్యము నాయన, మేము బయటికి వస్తాం అని అందరూ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైనా కాపాడుకుంటారేమో అని దేవుడు చూశాడు. ఒక క్షణం చూశాడు, ఓ 10 నిమిషాలు చూశాడు, ఎవ్వరు కదలలేదు. దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. వెంటనే వాళ్ళందరూ ఎవడు కదలలేదు, కానీ కోరహు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారులు చెయ్యెత్తారు. ఆ ఎవరు అక్కడ చేయెత్తిన వాళ్ళు అందరు బయటికి రండి, ఇలా సపరేట్ అవ్వండి. వచ్చారు. ఏంటి మీరు చేతులు ఎత్తారు? అయ్యా మా పూర్వీకులు, మా పెద్దలు, మా నాయకులు, మేము మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాం, మేము మీ చెంత చేరుతాం, మా తప్పు మా పొరపాట్లు క్షమించండి, మేము నీ దగ్గర చేరుకుంటాం అని చెప్పేశారు. వెంటనే దేవుడు చాలా ప్లీజ్ అయిపోయాడు. దేవుడు ఎప్పుడైనా ఒక అవకాశం ఇస్తాడండి, ఆ అవకాశాన్ని వినియోగించుకునేవాడిని చూస్తే వాడిని ఎంతైనా ప్రఖ్యాతికరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెంత చేరిన వారికి అది ప్రఖ్యాతికరముగా ఉంటుంది. వారిని కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేల నెరవిడిచినందువలన అందరూ భూమిలోకి వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే కోరహు కుమారులు ఉన్నారో వారు ప్రక్కకొచ్చారో దేవుడు వారిని కాపాడాడు. ఇప్పుడు దేవుని వంతేంటో తెలుసా? కోరహు కుమారులతో మాట్లాడుతున్నాడు. మీరు నేనిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నా చెంతకు చేరారు కాబట్టి మీరు దేవాలయములో పరిచర్య చేయటానికి మీకు అవకాశం ఇస్తున్నాను. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుతా. అసలు ఈ గొడవంతా ఏంటంటే, దేవాలయంలో మేము కూడా చేయాలనే వాళ్ళు గొడవంతా చేసింది. వ్యతిరేక దిశలో చేస్తే దేవాలయంలో పరిచర్యలోకి రాలేవు. నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వకుండా, సహవాసములో కనెక్ట్ అవ్వకుండా, దైవ సేవకులతో కనెక్ట్ అవ్వకుండా మేమేదో చేసేస్తాము మాకు తెలుసు అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. మేము దేవుని చెప్పినప్పుడు దేవునితో కలిసి పనిచేస్తామనే కమిట్మెంట్ ఉంటే నిన్నొక గొప్ప వ్యక్తిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అహరోను కుమారులు వచ్చినప్పుడు అన్నాడు, ఓకే మీరు ఈ దేవాలయములో పరిచారకులుగా, గాన పరిచర్య చేయువారిగా మీకు అవకాశం ఇస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెంత చేరిన వారికి నిజమైన ఆనందాన్ని ప్రభు కలిగిస్తాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదా. కోరహు కుమారులు ఆ రోజు ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అవతలోళ్ళు కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకున్నారు, వ్యతిరేకంగా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవునికి సమీపముగా వచ్చి ఆయన చెంత చేరినందువలన వారి జీవితాలే అద్భుతంగా మార్చబడినవి. దేవునికి స్తోత్రం కలుగునగాక.
అందుకే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాలు చదివినప్పుడు, ఎవరైతే ఆయన చెంత చేరే అన్యజనులు ఉంటారో వారిని నా దేవుని ఆలయములో ఆనందింపజేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన యొద్దకు చేరితే, ఆయన చెంత చేరుకుంటే, ఆయన యొద్దకు రాగలిగితే ఆయన దేవాలయములో వారికి ఆనందం కలుగజేస్తాడు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము. నా యొక్క సన్నిధికి చేరిన, నా చెంత చేరినటువంటి వారికి ఆనందాన్ని కలుగజేస్తాను. మొదటిది, ఆయన చెంత చేరిన వారికి సురక్షితమైన జీవితం. చెప్పండి, మొదటిదేంటి? ఆయన చెంత చేరిన వారికి కలిగే దీవెనేంటి? సురక్షితమైన జీవితం. రెండవది, ఆయన చెంత చేరిన వారికి ఆనంద సంతోషాలు. చెప్పండి, ఆయన చెంత చేరిన వారికి. అండ్ మూడవదిగా సంపూర్ణమైన రక్షణ. ఆయన చెంత చేరినటువంటి వారికి సంపూర్ణమైన రక్షణ కలిగిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. తన ద్వారా దేవుని చెంత చేరువారు లేక దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు రక్షణ శృంగమును దేవుడు హెచ్చించాడు. ఆ రక్షణ శృంగమైన యేసయ్య నొద్దకు ఎవరు వస్తారో వారిని రక్షించుటకు, ఎలా రక్షించుటకు? సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెంత చేరితే సంపూర్ణ రక్షణ. మూడవది ఏంటి చెప్పండి? ఆయన చెంత చేరితే, ఆయన చెంతకు చేరుకుందాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చేరకూడని చోటకు చేరుకుంటాం. ఎక్కడ చేరకూడదో అక్కడ చేరతాం, ఎక్కడ వెళ్ళకూడదో అక్కడికి వెళతాం, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికే వెళతాం. మీకు గుర్తు చేసి ముగించుకుందాం. తప్పిపోయిన కుమారుడు గురించి మనం అనేకసార్లు ధ్యానం చేస్తాం. తప్పిపోయిన కుమారుడు అంటాం, కానీ వాస్తవంగా వాడు తప్పించుకుపోయిన కుమారుడు. చెప్పండి, తప్పిపోయిన కుమారుడా తప్పించుకుపోయిన కుమారుడా? వాడికి అన్నీ తెలుసు, లేకపోతే నా ఆస్తి నాకని ఎందుకు అడుగుతాడు? నేను దూరదేశం, అందులో విదేశాలు వెళ్ళటం, వాడు పాస్పోర్ట్ ఎప్పుడు రెడీగా పెట్టుకున్నాడో, వీసా ఎప్పుడు కొనుక్కొని పెట్టుకున్నాడో, ఏమంటే ఆ టికెట్లు ఎప్పుడు కొని పెట్టుకున్నాడో, ఏ దేశం పోవాలో సెలెక్ట్ చేసుకున్నాడో, అన్నీ ప్లాన్డ్గా ఉన్నాడు. తప్పించుకుపోయే వాళ్ళందరికీ ప్లాన్స్ బాగానే ఉంటాయి. ఈ తప్పిపోయినా లేక తప్పించుకుపోయినటువంటి కుమారుడు, వాడు తప్పించుకుపోయాడు కానీ చివరికి వాడి ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఉండాల్సిన చోట ఉంటే, ఎక్కడ చేరాలో అక్కడ చేరితే లైఫ్ బాగుంటుంది. దేవుడు నిన్ను ఆ కుటుంబంలో ఉంచాడు. దేవుడు నిన్ను ఆ కుటుంబంలో అవకాశం ఇచ్చాడు. కాదు నేను వేరే చోటకి వెళ్ళిపోతాను అనుకున్నావు, బాగానే ఉంది, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? 15వ అధ్యాయం 15వ వచనంలో చూచినప్పుడు, అతడు ఆ దేశములో ఒకని చెంత చేరెను. 15:15లో ఉంది, చదువుతారా వచ్చిన భాగం? లూకాసు వార్త 15:15లో, అంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. వాడు ఇబ్బందులు మొదలుపెట్టాడు. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. చెప్పండి, ఎక్కడ చేరాడు? ఒకడు చెంత చేరుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఎవరి చెంత చేరకూడదో వాళ్ళ చెంత చేరతాం. వీడు ఇబ్బందులు పడసాగాడు. మొత్తం డబ్బంతా అయిపోయింది, ఆస్తి అంతా నష్టపోయాడు.
ఖర్చు పెట్టేశాడు, ఎవరెవరి దగ్గరో చేరాడు. ఆ చేరడం కూడా డబ్బంతా అనవసరంగా దుర్వ్యాపారం. ఏ వ్యాపారం? అందులోనే ఇప్పుడు ఈ మధ్య ఈ వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, దుర్వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. చిన్న చిన్న పిల్లలు కూడా అదేదో బెట్టింగులని బిట్టింగులు ఏదేదో చేస్తున్నారట. చాలా దారుణం. ఒక కుర్రాడు, అలాగే చిన్న కుర్రాడు, మన జిల్లాలోనే వాడిని ఎక్కడో పట్టుకున్నాడు. వాడు పారిపోతున్నాడు, అప్పులు చేసి కొన్ని లక్షల రూపాయలు. చిన్న కుర్రవాడు, 8వ తరగతి 10వ తరగతి లోపు వాడు. ఇక నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసేసాడు. ఆ చచ్చిపోతున్నప్పుడు వాడి ఫోన్ ట్రాక్ ఏమంటారు, ట్రాప్ అంటారా, ట్రాక్ చేయటమా? ఓకే. ఆ ఫోన్ ట్రాక్ చేస్తే ఇటు నుంచి వెళ్తున్నాడు, బస్సులో వెళ్తున్నాడు, ఏడో దూకి చచ్చిపోవటానికి. మొత్తానికి మనవాళ్ళే పట్టుకున్నారు. వాడిని పట్టుకొచ్చి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించి వాడు ఎన్నో లక్షల రూపాయలు అప్పు చేశాడట. చిన్న కుర్రాడండి. దుర్వ్యాపారాలు. బహుశా ఆ రోజు కూడా ఈ తప్పిపోయిన కుమారుడు కూడా దుర్వ్యాపారాలు చేసి నష్టపోయాడు. ఎవడి చెంత చేరాడు? ఆ బెట్టింగులు వాడి పక్కన చేరాడు ఫస్ట్. అంతేకాదు, వాడు తాగుబోతులు పక్కన చేరి ఉంటాడు. అందుకే మహానుభావుడు సామెతల గ్రంథంలో అంటాడు, 16వ అధ్యాయం 16:25లో, సామెతలు 16:25, అలాగే 23:30లో కూడా, త్రాగుపోతుల చెంత చేరువాడు వాడి జీవితం పాడు చేసుకుంటాడు. ఎవడి చెంత చేరుతున్నావు? ఈ తాగుబోతులకు ఒక లక్షణం ఉందండి, అది మంచి లక్షణం, వాళ్ళకి మంచి లక్షణం. తాగుబోతోడికి ఉండే లక్షణం ఏంటంటే, వాడు తాగాలనుకుంటే కంపెనీ లేకుండా తాగడు. కంపెనీ అంటే పక్కన తాగుబోతోడు ఇంకొకడు ఉంటే కానీ వాడు తాగడు. సింగిల్గా పోయి తాగేవాడు ఎవడు ఉండడంట. అవతలోని ఎవరిని వెతుక్కుంటాడు. ఆ వెతికి పట్టుకొని రారా మనం వెళ్దాం అంటాడు. నా దగ్గర లేవురా అంటాడంట. నేనున్నాను రా అంటాడంట. అవతలోడికి డబ్బులు లేకపోయినా సరే, వీడు డబ్బులు ఇచ్చైనా సరే వాడిని తీసుకుని కంపెనీ లేకుండా తాగడంట. తాగుబోతుల చెంత చేరేవాడి జీవితాలు పాడైపోతాయి. జీవితాలు నష్టపరిచేవారి చెంత, కష్టపెట్టేవాళ్ళ చెంత. దీనికి ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మీరు గుర్తు చేసుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. కొన్ని చెట్లు గురించి మాట్లాడుతూ వచ్చారు. కొన్ని చెట్లన్నీ, అడవిలో ఉన్న చెట్లన్నీ వెళ్ళి మా మీద రాజుగా ఉండండి అని 4 రకాలైన చెట్లను అడిగారంట. ఈ 4 రకాలైన చెట్లన్నీ ఏం చెప్పినాయో తెలుసా? మేము మీ మీద పెత్తనం చేయటానికి మాకు ఇష్టం లేదు, ఎందుకంటే మేము చేయాల్సిన పనులు మేము చెయ్యాలి. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే, నో, నేను ద్రాక్షారసమునిచ్చి ప్రజల్ని సంతోష పెట్టాలి, అది నా డ్యూటీ, నేను మీ మీద పెత్తనం చెయ్యను అని చెప్పేయట. చివరికి ఏ చెట్టు ఒప్పుకోకపోతే ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళారట. అది ఖాళీగా ఉంది. ఎవడిని మింగుదామా, ఎవడిని కరుద్దామా, ఎవడిని గుచ్చుదామా రెడీగా ఉంది. ఆ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళితే, రండి శబాష్, చాలా కాలానికి వచ్చారే, అందరికీ కాఫీ టీలు అరేంజ్ చేశారు. అందరూ చెట్లన్నీ కూడా కూర్చొని హ్యాపీగా కాఫీ తాగి, సార్ మేము చాలా ఇంపార్టెంట్ పని మీద మేము వచ్చామని చెట్లన్నీ ఊగిపోతున్నాయి అంట. ఏంటి ఊగటం ఆపండి, విషయం చెప్పండి అంటుందట. ఇది నాకు తెలుసులే మీరు ఎందుకు వచ్చారో, ఊరకరారు మహాను చెట్లు అని. మహానుభావులా ఊరకరారు మహాను చెట్లు అని చెట్లన్నిటిని కూడా కూర్చోబెట్టి, అందరూ తిన్నారా, అందరూ కాఫీ తాగారా, శబాష్ అన్నాడు. ఈ చెట్లన్నీ ఊగిపోతున్నాయి అంట. పక్క చెట్టుకి, ఇటు చెట్టు ఊగి చూసావా ఎంత మంచోడో, ఇటు పక్కకు ఊగిపోయి చూసావా ఎంత మంచోడో అనుకుంటున్నాయి అంట చెట్లన్నీ. ఏంటి ఊగిపోతున్నారు? ఊగిపోవటం తాగిపోవటం కాదు, అసలు సంగతి చెప్పండి అన్నారట. ఏమి లేదండి, అందరికీ రాజులు ఉన్నారు, మనకి రాజులు లేరు. మంచి పాయింట్ పట్టుకొచ్చారు, శబాష్. ఎవరన్నా చూడకపోయారా పైకి అని ఉంటాడు, లోపల వీళ్ళు వచ్చారంటే నా సంగతి తెలిసే వచ్చారని.
ఎవరు నన్ను చూడకపోయారా అన్నాడు. ఆ చూడటం కూడా అయిపోయింది సార్. అయితే ఇంకా ఫైనల్ మనమే అన్నమాట లోపల అనుకుంటుంది. మీరు తప్ప మాకెవరు కనబడటం లేదండి, మీరే మాకు రాజు అన్నాడు. వెరీ గుడ్, ఖచ్చితంగా అలాగే. మీరు ఇంతమంది వచ్చి అడిగితే నేను మిమ్మల్ని బాధకుండా ఉంటానా అంటే మీకు నాయకుడిగా ఉండకుండా ఉంటానా అని ఒప్పేసుకుందంట. ఇది ఎందుకు చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలు జనాంగము ఆ విధంగా దేవుణ్ణి వదిలిపెట్టి లోకములో ఉన్న నాయకులను వెంటబడి వాళ్ళ చెంత చేరి వీపులన్నీ పగలగొట్టించుకున్నటువంటి పరిస్థితిని గుర్తు చేశాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడు కూడా ఎక్కడ పడితే అక్కడ చేరిపోయాడు. ఆ దేశంలో అక్కడ దగ్గర చేరితే వాడు ఎలాంటోడో తెలుసా? వాడు పందులు మేపుకునేవాడు. వాడు ఉద్యోగం ఓకే, ఎవరి ఉద్యోగం వాళ్ళకి గొప్పే. కానీ వాడి స్వభావం ఏంటో తెలుసా? ఈ కుర్రవాడికి ఆకలవుతుంది అంటే సరిగ్గా అన్నం పెట్టే రకమో కాదని మనకు అర్థమవుతుంది. ఆ పందులు మేపే పొట్టు తిని బతుకుదాము అనుకుంటున్నాడు అని అంటే వాడికి దిక్కు లేకుండా వాడిని పరామర్శించడం లేదు అని మనకు అర్థమవుతుంది. ఎవడి దగ్గర చేరాడు? నిన్ను గురించి పరామర్శించనటువంటి వాడు, నీ ఆకలి గురించి, నీ వస్త్రాల గురించి, నిన్ను గురించి సరిగ్గా ఆలోచించని వాని చెంత చేరిపోయాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, నేను నా తండ్రి చెంత చేరాలి. దేవునికి స్తోత్రం. చివరికి తన మనస్సులో అనిపించింది, నేను నా ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, నా గోల్ ఏంటి, వేర్ ఐ హ్యావ్ టు గో, వేర్ ఐ హ్యావ్ టు సెటిల్ ఇన్ మై లైఫ్. నా జీవితం మళ్ళా తిరిగి పూర్వపు వైభవం రావాలంటే, పూర్వపు స్థితి రావాలంటే, పూర్వపు గౌరవం రావాలంటే, ప్రఖ్యాతికరమైన వ్యక్తిగా జీవించాలంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చేరాడు, సంపూర్ణమైన రక్షణ కల్పించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కుమారుడు వస్తే అన్నేమన్నాడు తెలుసా? ఇలాంటి వాడిని గుమ్మం దొక్కనించొచ్చా, నువ్వు వాడిని చేర్చుకున్నావేంటి అని కేకలేశాడు. తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ వచ్చిన తమ్ముడికి తెలియకుండానే, తండ్రి పెద్ద హృదయం కలిగి ఉంటాడండి. ఆ తప్పిపోయిన కుమారుడికి ఈ అన్న కోప్పడుతున్నాడన్న విషయం తెలియకుండానే ఆ గోడ వెనక గదిలోనే వాడు నోరు మూపిచ్చేశాడు. తండ్రి హృదయం అలాంటిది. తన మీదికి వచ్చేవన్నీ కూడా పక్కనే ఎక్కడెక్కడ ఏమి క్లియర్ చేయాలో క్లియర్ చేసి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ వెనక గదిలోనే, రే నోరు మూసుకోరా, తమ్ముడురా, వాడు వచ్చాడు, వాడు చనిపోయి బతికాడురా, నువ్వు బాధపడతావు దేనికి? ఏనాడన్నా నాకు ఒక మేకపిల్ల నన్ను ఇచ్చావా, వాడికేమో కోడి దూడని వేసి పండగ చేస్తున్నావు అన్నాడు. సైలెంట్గా ఉండు, నువ్వెందుకు బాధపడతావు? నేనేమన్నా నీ దాంట్లో ఇచ్చానా? నాదేగా. 3 భాగాలు. చప్పలు కొడతారా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే వెనక నుంచి చప్పట్లు వినపడుతున్నాయి. నేనేమైనా నీ ఆస్తిలో ఇచ్చానా? నీ ఆస్తి నీదిగానే ఉంది, వాడి ఆస్తి పాడు చేసుకున్నాడు. నా ఆస్తి ఉంది కదా, నా ఆస్తిలో వాడి కోసం ఖర్చు పెడుతున్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీది నీకే ఉంది నాన్న, కంగారు పడద్దు. కొన్నిసార్లు అదే వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళది బాగా ఉన్నా కూడా అవతలోడు ఏదో ఆనందంతో ఖర్చు పెట్టుకుంటున్నా కూడా వీడికి బాధే. అలా ఉంటారు కొంతమంది. ఎవరన్నా కొంతమంది దేవునికి ఇస్తున్నాము అని ఇచ్చారనుకోండి, ఇవ్వనోడు ఇవ్వకపోగా, ఇవ్వబాకు, నిన్నెవరన్నా అడిగారా? అడగలేదుగా. ఆయనేదో ఆయన దాంట్లో ఇస్తున్నాడు, నీకెందుకు కడుపు మంట? ఆడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, ఎందుకు ఆయనకి ఇస్తావు, ఆయనకి ఏమైనా తక్కువ అనుకుంటున్నావా, ఎందుకండి ఈ గొడవ, ఇల్లంత ఎందుకు? తండ్రి సైలెంట్గా, నీది నీకే ఉందిరా, కంగారు పడొద్దు, నా ఆస్తి కూడా నీకే ఇస్తా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
వాడికి పండగ అయితే చేస్తున్నాను, వాడి అవసరాలు తీరుస్తున్నాను, వాడిని నిలబెడుతున్నాను, వాడి జీవితం కాపాడుతున్నాను. వాడు తప్పిపోయాడు, దొరికాడు, చచ్చిపోయాడు, బతికాడు, వాడికి ఒక లైఫ్ ఇస్తాను అంతే. నా ఆస్తులు కానీ అన్నీ కూడా నీవే కదా, ఇక్కడ ఉన్నవన్నీ నీవే కదా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తండ్రి కవర్ చేస్తాడు, సంపూర్ణ రక్షణ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడికి వస్తే ఇప్పుడు పని వాళ్ళందరూ అనుకుంటున్నారు, గోడసాటు వచ్చాడమ్మా పోయాడు అనుకుంటే వీడి దెబ్బ తట్టుకోలేకపోయాం. అప్పుడు మామూలుగా సక్రమంగా ఉండేవాడా, అదన్నా అక్కడ పెట్టాడో, అదన్నా ఎక్కడ పెట్టాడో కేకలేసేవాడు. చిన్నోడు కదా. కొంచెం చిన్న పిల్లలకి ఏంటంటే దురుసుతనము, స్పీడ్ ఉంటుంది. పెద్ద పిల్లలేమో చూద్దాములే, చేద్దాములే, చెప్పినా కూడా ఆగు వెళ్ళొస్తాలే అంటుంటారు పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు చెప్పి చెప్పకముందే తక్కువమంది దాన్ని లాక్కొని వచ్చేస్తారు. బహుశా ఈ చిన్న కుర్రాడు కదా, ఆ పనోళ్ళు కూడా మళ్ళా వచ్చాడు నాయన, గతంలో ఏడిపించింది గాక, ఆ పోయాడులే నాశనం అయిపోయాడు అనుకుంటే మళ్ళీ వచ్చాడు రా అనుకున్న పనోళ్ళందరూ. ఆ పనోళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు తండ్రి. ఏంట్రా కొనుక్కున్నారు అనుకుంటున్నారో? ఏం లేదండి అన్న. మోసుకోండి, ఇంతకుముందు నా కుమారుణ్ణి ఎలా చూశారో మీరు అలాగే చూడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు నేనుగా ఇంత పండగ చేస్తాండి, మీరేంట్రా సణుగుడు కొనుగోళ్ళు ఆపండి. అమ్మో అయ్యగారే సీరియస్గా ఉన్నాడు, ఇంకెందుకు వచ్చిన గొడవ మనకి అనుకొని మళ్ళీ ఆ మొదటి ఆయన చెంత చేరితే ప్రఖ్యాతికరంగా జీవితాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా రక్షించాడు, సంపూర్ణంగా కాపాడాడు, సంపూర్ణంగా చేర్చుకున్నాడు, సంపూర్ణంగా ప్రేమించాడు, సంపూర్ణంగా మొదటి స్థానాన్ని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెంత చేరాలి. లోకంలో నీ ఇష్టం వచ్చిన చెంత చేరుతున్నావా? రూతు దేవుని చెంత చేరి సురక్షితమైన జీవితం పొందుకుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే కొరహు కుమారులు దేవుని చెంత చేరి సంతోష ఆనందాలతో జీవించారు. దేవునికి స్తోత్రం. మూడవది, తప్పిపోయిన కుమారుడు తండ్రి అయిన దేవుని చెంత చేరుకొని సంపూర్ణమైన రక్షణను పొందుకున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ఈ ఒక్క ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని కూడా దర్శించి ఆయన చెంత చేరునట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. విత్తబడిన వాక్యం మా హృదయములలో ఆశీర్వదించి మేలు కలుగుటకై ఆశీర్వదించండి ప్రభువా. నీ చెంత చేరిన వారికి కలిగే మేలులు కలుగు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.